ధర్మేంద్ర ప్రధాన్ కాదు, పీఎం మోడీ రాజీనామా చేయాలి. బీఎస్పీ పార్టీ నాయకులు అంతటి నాగన్న, కళ్యాణ్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ పృథ్వీరాజ్, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ విద్యార్థులపై అక్రమ కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలి. అక్రమ లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు వెంటనే తీసుకోవాలి. నీట్ పేపర్ లీకేజ్కి నైతిక భద్రత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్తో పాటు పీఎం మోడీ రాజీనామా చేయాలి. 12 సంవత్సరాలు 152 పైగా పేపర్ లీకేజ్. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు శాంతియుతంగా నిరసనను పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమని బీఎస్పీ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. దాదాపుగా యువతను ఎంత ప్రలోభాలకు గురి చేస్తుందంటే, ఈరోజు దేశంలో యువత ఒక వెన్నెముక ఉంటే వాళ్ళను ఈరోజు నీటు పరీక్ష కేంద్రంగా సెంట్రల్లో తీసుకుంటేనేమో బీజేపీ ప్రభుత్వం నీట్ లీక్ కాలేదని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా స్టేట్లో తీసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే విద్యార్థుల విషయాల మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ అన్న గారి సూచన మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలనే డిమాండ్తో బీఎస్పీ పార్టీ శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దేశ ప్రధాని తక్షణమే ఈ దేశ ప్రజలకు రాజీనామా చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. అట్లాగే సేమ్ టైం క్షమాపణలు కూడా చెప్పాలి. ఎందుకంటే అక్కడికి వచ్చింది విద్యార్థులు. మీరు విద్యార్థులను ఎట్లా ట్రీట్ చేయాలన్నా కూడా మీకు తెలియక ఏదో దేశ ద్రోహులను కొట్టినట్లు, టెర్రరిస్టులను కొట్టినట్లు ఇష్టారీతిన విద్యార్థినీలు, అమ్మాయిలు విద్యార్థినీలను కూడా చూడకుండా వాళ్లకు చెప్పరాని చోట్ల లాఠీలు పెడుతూ పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు. మరి ఆ పోలీసులకు అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు లేరా అని బహుజన్ సమాజ్ పార్టీ అడుగుతా ఉన్నది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తాకిరు పోలీసులు ధర్నాలు. నిజంగా మీకు దురుద్దేశం లేకపోతే విద్యార్థులతోనే అట్లా మీరు ప్రవర్తించాలని బహుజన్ సమాజ్ పార్టీ స్పష్టం చేస్తూ ఉన్నది. భారత రాజ్యాంగం ప్రకారం శాంతియుత నిరసన తెలపడం ఈ దేశ పౌరుల హక్కు. కానీ ఆ హక్కును మీరు కాలరాసి సిఐఎస్ఎఫ్, ఆర్ఐఎఫ్ అని ఎన్నో పెద్ద పెద్ద సంస్థలను జంతర్ మంతర్లో దించి విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిరు. కాబట్టి తక్షణం మీరు నరేంద్ర మోడీ గారు వాళ్ళ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మేము కాదు మాట్లాడుతున్నది, మీ జాతీయ నాయకుడు, బీజేపీ జాతీయ నాయకుడు మురళీ మనోహర్ జోషి నిన్న రాత్రి ట్విట్టర్లో పెట్టిండు. ఈ సంఘటన బాధాకరం, దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాట్లాడిండు. మరి ఆయన కూడా మీరు దేశద్రోహి అంటారా? భారత రత్న సచిన్ టెండూల్కర్ ఈ సంఘటన బాధాకరమని మాట్లాడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఈ సంఘటన బాధాకరమని మాట్లాడుతున్నారు. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, ఎంతో మంది హీరోయిన్లు ఈ సంఘటన జరిగేది కాదని మాట్లాడుతారు. మరి వీళ్ళంతా కూడా దేశద్రోహులేనా అని బీజేపీని అడుగుతా ఉన్నాం. వీళ్ళందరూ కూడా దేశద్రోహులేనా? మీరొక్కరే దేశస్తులా? ఎందుకు బీజేపీ పార్టీ ఏ ధర్నా చేసినా, ఏ రాస్తారోకో చేసినా పాకిస్తాన్ వాళ్ళు చేపిస్తారు, లేకపోతే ఇంకోరు చేపిస్తారని మాట్లాడతారు. మరి మురళీ మనోహర్ జోషి, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఈ దేశంలో ఉన్న విద్యార్థులు వేరే దేశస్తులు ఎట్లయితారని మేము అడుగుతా ఉన్నాం. మీ పార్టీ నాయకులు కూడా ఒకరొకరు మాట్లాడడం స్పందించరు. అది నరేంద్ర మోడీ గ్రహించి నిన్న రాత్రి ఒక వీడియో మాట్లాడిండు. అని ఆ వీడియోలో కనీసం బాధిత విద్యార్థులకు వాళ్ళను పరామర్శించి కేంద్ర ప్రభుత్వం తరఫున వాళ్ళ కుటుంబాలకు బాసటగా నిలుస్తారనే మాట కూడా చెప్పకుండా మళ్ళీ బెదిరిస్తున్నాడు. ఆ వీడియోలో కూడా మేము ఢిల్లీలో కొత్త చట్టం తీసుకొచ్చినాం, ఆ చట్టం ప్రకారం ఎవరు అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు, నిరసన చేస్తే మిమ్మల్ని 12 నెలలు జైల్లో పెడతామని చెప్తున్నాడు. అయ్యా నరేంద్ర మోడీ, ఇది విద్యార్థులు స్వచ్ఛందంగా భారతదేశం మూలం నుంచి వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ తిండి వాళ్ళు తినుకుంటా ఉద్యమం చేస్తూ ఉంటే ఎక్కడెక్కడైనటువంటి మారణకాండ, లాఠీ చార్జు, భాషవాయుగుండాలు ఆ విధంగా చేయడం సిగ్గుచేటని మేము ఈ యొక్క సభ ద్వారా తెలియజేస్తున్నాం. నేను గౌరవ ప్రధానమంత్రికి నాగర్ కర్నూలు బహుజన్ సమాజ్ పార్టీ వేదికగా తెలియజేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో
గతంలో రైలు ప్రమాదం జరిగినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ లో లాల్ బహదూర్ శాస్త్రి వెంబడే రైల్వే శాఖ మంత్రిగా ఉంటే ఈ యొక్క సంఘటనకు నేను కారకుణ్ణి, నేను దీనికి మంత్రిని కాబట్టి రాజీనామా చేస్తున్నని బేషరతుగా రాజీనామా చేశాడు లాల్ బహదూర్ శాస్త్రి. గౌరవ మోదీ గారు గుర్తుపెట్టుకోండి, మీ నిరంకుశ పాలనలో దాదాపు ఈ యొక్క దేశంలో 7,50,00,000 మంది నీట్ విద్యార్థులు మోసపోయిర్రు, వందలాది మంది చనిపోయిర్రు. దాని మీద మీ సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని శాంతియుతమైన నిరసన చేస్తుంటే దేశంలో మీరు నిమ్మకు నీరెట్టినట్టు ఉండరు. మేమంటున్నాం, బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన మీ రోజులు దగ్గర పడ్డాయి, మీ రోజులు దగ్గర పడ్డాయి. పేద ప్రజలు, బహుజన ప్రజలందరూ ఏకమవుతున్నారు. పేద ప్రజలకు అందించాల్సిన విద్య, పేద ప్రజలకు రావాల్సిన విద్య మార్కెట్లో మొత్తం అంగడి సరికైంది. దేశంలో విద్యా వ్యవస్థ మొత్తం కుచించుకపోయింది. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికైనా, ఈ రోజుకైనా, గత 3 రోజులుగా పార్లమెంటు స్తంభిస్తుంది. ఢిల్లీ నలువీధుల మొత్తం విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు దేశంలో కనివిని స్థితిలో దిగ్బంధిస్తే నువ్వు నిద్రపోయినట్టున్నావు, ఇప్పుడు నిద్రలేసినావు. కానీ మేము అంటున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ